సంక్రాంతి పండుగ సందడి అంతా భీమవరంలోని పెద్ద అమీరం పందెల బరి వద్ద కనిపిస్తోంది. 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బరిలో పలు రాష్ట్రాల నుండి పందెం రాయుళ్లు వచ్చారు. మందు విందు సర్వం బరి వద్ద ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అయితే ఒక్క పార్కింగ్ ప్లేస్లోనే 2000 కార్లు పార్క్ చేసి ఉన్నాయి. దీన్ని బట్టే పందాల మీద అసలు ప్రజలు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో అర్థమవుతుంది. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అక్కడ అసలు పార్కింగ్ లాట్ లో ఎన్ని కార్స్ ఉన్నాయో క్లియర్ గా కనిపిస్తోంది. అసలు ఎంతమంది జనం అక్కడికి హాజరయ్యారు? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఏ విధంగా జరుగుతాయో అని చెప్పడానికి ఈ విజువల్ ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నా వెనుక వైపు మీరు చూస్తే కనుక సుమారుగా 2000 కార్లు 100 ఎకరాలలో ఏర్పాటు చేసినటువంటి బరిని మీరు చూడవచ్చు. వచ్చే కార్లు వస్తూనే ఉన్నాయి, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, కుటుంబాలతో వస్తున్నారు. గోదావరి జిల్లాల్లో పందాల జాతర ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూడొచ్చు. ప్రతి ఏడాది ఏ ఏడాదికి ఆ ఏడాది చూడటానికి వచ్చేవాళ్ళు, పందాలు కాయటానికి వచ్చేవాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఏదో ఒక జాతర జరుగుతున్నట్లుగా ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులతో కలిసి పందాలు చూడడానికి వస్తున్నారంటే పందాల మీద ఇక్కడ ప్రజలకున్న ఆసక్తి చూడవచ్చు. పండుగ రోజు ఇంటిల్లిపాది ఇంటికొచ్చిన బంధువులను కూడా వారికి కూడా భోజనం చేసిన తర్వాత వారిని కూడా తీసుకుని మా దగ్గరలో ఉన్న కోడి పందాలు చూడడానికి వెళ్దాం రండి అంటూ కూడా ఏదో ఒక సినిమాకి వెళ్ళినట్టో ఒక పార్క్ వెళ్ళినట్టో ఈ కోడి పందాలు చూడడానికి వస్తున్నారు. ఈ కోడి పందాల బరి వద్ద విఐపీలు వివిఐపీలకి వారిని ట్రీట్ చేయడానికి సుమారుగా 10 నుండి 15 కార్వాలను కూడా సిద్ధం చేశారు ఇక్కడ నిర్వాహకులు. మీరు చూస్తే ఫుడ్ స్టాల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు. ఒక తిరునాళ్ళలోనో ఒక జాతరలోనో లేదా ఒక ఈవెంట్ స్టాల్స్ పెడతారు. ఇక్కడ దొరకందంటూ లేదు. భీమవరం రుచులు చూడాలంటే భీమవరం కోడి పందాల దగ్గర రావాలి అన్నట్లుగా భీమవరం రొయ్యల బిర్యానీ, చేప బిర్యానీ, చికెన్ బిర్యానీ, అట్లాగే దమ్ పలావ్, భీమవరం ఫేమస్ దూపుడు పోతు బిర్యానీ, మొత్తం అన్ని స్టాల్స్ ఇక్కడ పెట్టారు. ఒక్కటేమిటి, ఈవెన్ ఐస్ క్రీమ్ దగ్గర నుండి కిల్లీ వరకు కూడా ఫ్రూట్ జ్యూస్, కూల్ డ్రింక్ స్టాల్స్, అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. అంటే ఒకవేళ నిర్వాహకులు ఇక్కడ ఒక్కసారి మీరు పందెం బరిలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ 100 ఎకరాల కాంపౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళాలంటే మీకు తీసుకునే సమయమే సుమారుగా సాయంత్రం అయిపోతుంది. ఉదయం మీరు కుటుంబ సభ్యులతో వస్తే ఈ ఒక్కొక్క స్టాల్ తిరుగుతూ ఏదో ఒక ఎగ్జిబిషన్కి వచ్చినట్లుగా ఇక్కడ మొత్తం అంతా ఇంటిల్లిపాది కొంత ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవచ్చు. మరి కొంతమంది ట్రెడిషనల్ డ్రెస్సుల్లో కూడా వస్తున్నారు. సరదాగా కోడి పందాలు చూడడానికి చూసి వెళ్తామంటూ కూడా మనతో చెప్తున్నారు. మీరు చూస్తే ఇప్పుడు ఇందాక ఫుడ్ స్టాల్ చూశారు, ఇప్పుడు ఇదంతా కూడా గుండాట. చూడండి, సుమారుగా 10 గుండాట శిబిరాలు ఇక్కడ ఉన్నాయి. 10 టేబుల్స్ వద్ద కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, ఏ తారతమ్యం లేకుండా మొత్తం ఎలా గుంపులుగా నుంచున్నారో మీరు లేడీస్ని కూడా చూడొచ్చు. ఆడవాళ్ళు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ గుండాట వద్ద తమ ఏ నెంబర్ వస్తుందంటే 1 నుండి ఉన్న 7 నెంబర్లు కానీ, లక్కీ 7 కానీ, లేకపోతే లక్కీ కలర్ కానీ ఇంకొక అడుగు ముందుకు వేసి సినీ అభిమానుల మీద బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇట్లా కొన్ని కార్డ్స్ పెట్టారు. ఏ కార్డు వస్తుందో ముందుగానే చెప్పిన వారికి, సెలెక్ట్ చేసుకున్న వారికి వారు పెట్టిన పందెం కన్నా డబుల్ రేటు వాళ్ళు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకొకటి అందర్ బహార్, లోన బయట మామూలుగా ఇది చట్ట విరుద్ధంగా చెప్తుంటారు, కానీ ఇక్కడ ఇంత పెద్ద టెంట్లో సుమారుగా ఒక అరెకరం స్థలంలో ఇక్కడ ఈ అందర్ బహార్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు, కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు. ఈ పండుగ 4 రోజుల పాటు కూడా ఇక్కడ ఈ అందర్ బహార్ యథేచ్ఛగా అయితే కొనసాగనుంది. మీకు ఏ మోడల్ కారు కావాలన్నా కూడా ఇంచుమించుగా విదేశీ కార్లు సైతం
ఆ విదేశీ కార్లలో సైతం ఇక్కడికి చేరుకుంటున్నారు ఈ పందాలు చూడడానికి ప్రతి ఒక్కరు కూడా. మీకు అది చూసేసరికి కోడి పందాలు, మెయిన్ కోడి పందాల బరి సుమారుగా 25 లక్షల నుండి ₹1,00,00,000 వరకు కూడా పందెం కాసే విఐపీలు, వివిఐపీలు మీకు అక్కడ కూర్చుని మనకి కనబడుతున్నారు. వారంతా కూడా తమ కోడి పుంజు గెలవాలంటూ ఎంత ఉత్సాహంగా పందాలు వేస్తున్నారో కూడా చూడొచ్చు. అంటే పందాలు అనేది ఒక కల్చర్లో ఒక భాగంగా ఉండేదాన్ని పందాలే కల్చర్ అనే విధంగా గోదావరి జిల్లాకి చెందిన పందెం నిర్వాహకులు తీసుకొచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 20 టేబుల్స్ నెంబర్ గేమింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే 2 ఎకరాల స్థలంలో మీకు ఆ కోడి పుంజులు దెబ్బలాడుకోవటానికి, లేకపోతే వాటిని స్క్రీన్ల మీద చూడడానికి ఎల్ఈడి స్క్రీన్లు, అక్కడే మీకు మంచినీరు, భోజనం వసతి, విందు, వినోదాలు, అట్లాగే పందాలు డబ్బులు చేతులు మారినప్పుడు కౌంట్ చేసుకునేందుకు డబ్బుల మెషిన్స్, లక్షలాది రూపాయలు. ఆ టెంట్స్ మీరు చూస్తే కనుక సీఎం మీటింగ్కి లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఈ స్థాయిలో టెంట్ ఏర్పాటు చేశారు. ఈ మెయిన్ మీరు చూస్తున్న మెయిన్ ఈ టెంట్ బ్యాక్ సైడ్ రెయిన్ ప్రూఫ్ టెంట్ కూడా మీరు చూడొచ్చు వైట్ కలర్లో. ఆ రెయిన్ ప్రూఫ్ టెంట్లోనే విఐపీలు, వివిఐపీలు అక్కడ కార్డ్ గేము, కోట్లాది రూపాయల ప్యాకాట అక్కడ జరుగుతుందని మనకి సమాచారం అందుతుంది. కనీసం వీడియో కెమెరాతో, సెల్ ఫోన్తో కూడా అక్కడ లోపలికి అనుమతి లేదు, వీడియో కెమెరాకి అసలు అనుమతి లేదు. మీడియా కనపడితే ముందుగా ఆపేస్తున్నారు. పందాలు చూపించు అన్నా కూడా అసలు మీరు ఇక్కడ చూపించాల్సిన పని లేదు. ఈ స్థాయిలో పందాలను అడ్డుకోవాలంటే పోలీసు సిబ్బంది కానీ, పోలీస్ ఫోర్స్ కానీ ఏ స్థాయిలో పోలీసు సిబ్బంది కానీ, పోలీస్ ఫోర్స్ కానీ ఏ స్థాయిలో కావాలో మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా స్నేహితులు వస్తున్నారు, లేకపోతే పాత చిన్ననాటి మిత్రులతో కలిసి వస్తున్నారు, భార్యాభర్తలు, ఇంటిల్లిపాది కుటుంబం మొత్తం భీమవరం వెళ్ళాలి, కోడి పందాలు చూడాలి అనేది ఒక ట్రెండ్లా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ఫోన్లో ఈ విజువల్స్ తీసుకోవడం, స్టేటస్ పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చాలా గొప్పగా దీన్ని ప్రచారం చేసుకోవడంతో ఒకరిని చూసి మరొకరు అట్లా మొత్తం ఇక్కడ వేలాది మంది ప్రజలు రావడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. కోవిడ్ 2 ఏళ్ళు కూడా కొంత ఇది కంట్రోల్లో ఉన్నా మరలా దానికి తగ్గట్టుగా ఎంత కంట్రోల్లో ఉందో దానికి రెట్టింపు స్థాయిలో పందెం రాయులు ఈ ఏడాదికి పందానికి సిద్ధమయ్యారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా కోడి పందాలు ఎలా నిర్వహిస్తున్నారో కూడా బిగ్ టీవీలో మనం ఎక్స్క్లూజివ్గా చూపించాం. ఇవన్నీ కోడి పందాలు పక్కన పెడితే సామాన్యుల జేబులు గుళ్ళ చేయటానికి ఏ విధంగా ఇక్కడ నిర్వాహకులు సిద్ధమయ్యారో, ఏ విధంగా లోన బయట లేకపోతే ఈ గుండాట, పేకాట, ఇటువంటి ఆటలతో, జూద క్రీడలతో పండుగ 4 రోజుల పాటు కూడా సంతోషంగా ఉందాం అనుకున్న వారి డబ్బులను, జేబులను నిర్వాహకులు ఒక్కసారిగా లాగేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఒకరి తర్వాత ఒకరు, అంటే ఓడిపోయినా కూడా కనీసం ఆ బాధ కూడా వారికి తెలియనట్లుగా, ఎంత ఓడిపోయారో ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకుంటేనే తెలిసేలాగా, కనీసం డబ్బు ఓడిపోతున్నావు అన్న ఆనందం కూడా, బాధ కూడా, డబ్బు ఓడిపోతున్నావు అన్న బాధ కూడా లేకుండా ఒక మూస పద్ధతిలో, అంటే ఎంకరేజింగ్గా ఇది జరిగిపోతుందని ఒక ఎంటర్టైన్మెంట్గా దీన్ని ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ చూస్తే కనుక భీమవరానికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అట్లాగే గోవా నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చినట్టు క్యాసినోలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతా కూడా ఓపెన్ సీక్రెట్, మొత్తం అంతా బయటికి కనపడుతున్నా కూడా అంతా గప్చుప్. అధికారులు ఎవరు ఇటు చూసే ప్రయత్నం చేయటం లేదు, అడ్డుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రభుత్వం నుండి వచ్చిన అనధికార ఆదేశాల, లేకపోతే ఇక్కడ అధికారులు ఇచ్చినటువంటి అనధికార ఆదేశాల కానీ ఇంచుమించుగా 2-3 వేల కార్ల పార్కింగు, 100 ఎకరాల బరి, చిన్న బరులను ధ్వంసం చేశారు. మీడియాలో చాలా హల్చల్ చేశారు పోలీసులు. బరులను ధ్వంసం చేస్తున్నాం, కోడి పందాలకు అనుమతి లేదు, కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ ఫ్లెక్సీలు కట్టారు. అట్లాగే స్థల యజమానులకు కూడా నోటీసులు ఇచ్చారు. కానీ పండుగ 3 రోజుల పాటు గోదావరి జిల్లా పందెం రాయల పంతం నెగ్గించుకుంటారు. రాజకీయ ఒత్తిళ్లే కానీ ప్రభుత్వ పెద్దల మీద కూడా ఏ స్థాయిలో ఒత్తిడి చేస్తారనేది ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. సర్తాజ్, అయితే సాగర్, అట్ ద సేమ్ టైం అక్కడ సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంది అసలు, అండ్ అక్కడ ఎవరైతే ఏర్పాట్లు చేశారో వాళ్ళు ఏమంటున్నారు, వచ్చిన జనాలు
ఏం మాట్లాడుతున్నారు? అయితే మీడియాతో మాట్లాడడానికి నిర్వాహకులు ఎవరు అసలు సిద్ధం కావట్లేదు. ఇక సెక్యూరిటీ పరంగా వస్తే హైదరాబాద్ నుండి వచ్చి ఉన్నటువంటి ప్రత్యేక బౌన్సర్స్ని మీరు చూడొచ్చు. మీడియాని నాట్ అలౌడ్, మీడియా లోపలికి వెళ్ళే అనుమతి లేదు. ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుండి ప్రత్యేకంగా సుశిక్షితులైన చూసి వెళ్ళిపోయే వాళ్ళని వీరు ఎక్కడ అడ్డు చెప్పడం లేదు. కానీ కెమెరాతో లోపలికి వెళ్తాం కానీ వీడియో రికార్డింగ్ చేస్తే మాత్రం అడ్డుకుంటున్నారు, వారికి వెంటనే బయటికి పంపించేస్తున్నారు. ఆ బౌన్సర్లు ప్రతి కోడి పందాల దగ్గర కానీ లేకపోతే ఇక్కడ పేకాట గుండాట దగ్గర కానీ ప్రతి చోట బౌన్సర్లు ఉన్నారు. ఎక్కడ వచ్చిన వారు శృతి మించినా, ఎక్కడైనా కొంత అతిగా ప్రవర్తించినా, లేకపోతే ఇక్కడ నిర్వాహకులతో కానీ లేకపోతే ఎవరైతే గేమ్స్ పెడుతున్నారో ఆ గేమ్స్ పెట్టే వారితో ఎక్కడైనా డిస్కషన్ పడ్డా కూడా వెంటనే 4-5 బౌన్సర్స్ మనల్ని చుట్టుముడతారు. అక్కడ ఆ ప్రాంగణం నుండి బయటికి పంపించేసే ఏర్పాట్లు జరుగుతాయి. అసలు మీరు ఇక్కడ సర్తాజ్ మీరు చూస్తే ఒక జాతర, ఒక తిరణాలు లేకపోతే ఒక ఎగ్జిబిషన్ను తలదన్నేలాగా ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. ఒక ఎగ్జిబిషన్కి ఇంటిల్లి పాది వీకెండ్లో ఎలా వెళ్తారో అట్లా కోడి పందాలు చూడడానికి కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడికి వచ్చి సరదాగా చూస్తున్నారు. ఒకవేళ డబ్బులు పందెం కట్టే అవకాశం ఉంటే డబ్బులు జూదంలో పెడుతున్నారు. గెలిస్తే వారు ఆనందంగా ఉంటున్నారు. వెంటనే డబ్బులు వచ్చినాయి కాబట్టి మరలా గెలుస్తామనే నమ్మకంతో మరలా దాంట్లో డబ్బులు పూర్తి టేబుల్ ఇక్కడ వ్యక్తి ఉంటాడో అతను వేసే ప్లాన్ ఇది. వాళ్ళ మధ్యలే ఈ గుండాట్లో 4-5 మనతో ప్రజల్లో కలిసిపోయి ఉంటారు. సరదాగా వచ్చిన వారితో వారు డబ్బులు వేసి పూర్తిగా వారి జేబులో డబ్బులు అయిపోయేదాకా కూడా మనల్ని వారు చీర్ చేస్తారు. డబ్బులు వస్తే పెట్టండి అని చెప్తారు. మనకి తెలియకుండానే మనం వారి మాయలోకి వెళ్ళిపోతాం, ఆ నెంబర్ గేమ్లోకి వెళ్ళిపోతాం. సో మన డబ్బు తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది పూర్తి స్థాయిలో చిల్లులు పడిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది పూర్తి స్థాయిలో డబ్బులు కోల్పోయామని. ఇక్కడ ఇంకొక కొత్త విషయం మనకి అందిన సమాచారం ఏంటంటే డబ్బులు ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇస్తున్నారు. వారి ద్వారా అంటే ఇక్కడ స్టేట్లు ఇక్కడ పెట్టుబడిదారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మీరు చూస్తే యువత చూడండి ఎంత సాంప్రదాయ వస్త్రధారణతో ఎంత సరదాగా వాళ్ళు వస్తున్నారంటే, ఒక ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు, కాలేజ్ ఈవెంట్ జరిగినప్పుడు ఈ విధంగా సరదాగా వస్తుంటారు. కోడి పందాల వద్ద కూడా ఈ విధంగా ఇంత సరదాగా వీరు వచ్చారంటే చూడొచ్చు. అంటే ఈ గోదావరి జిల్లా ఆప్యాయతలు కానీ గోదావరి జిల్లాలకు సంబంధించి పండుగ ఏ విధంగా జరుగుతుందో అనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే డబ్బులు గెలుస్తున్నాం అన్న ఆనందంలో ఉన్నారు. 4 కూడా ఇప్పుడు ఈ అందరబార్ గేమ్ జరిగే చోటకు వస్తారని చెప్పుకోవచ్చు. బౌన్సర్లు మరోపక్క బౌన్సర్లు చూసుకుంటే కనుక బౌన్సర్లు కూడా ఎవరన్నా ఒక వీడియో రికార్డింగ్ తో లోపలికి వెళ్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్ళారు, మరి మనకు చూపించిన డబ్బులు చేసుకొస్తారా లేకపోతే జీరో చేసుకొస్తారా అనే చూడాలి. ఈ బౌన్సర్లు మాత్రం ఇన్ కెమెరా మనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా వారు అనుమతి లేదు అని చెప్తున్నారు. నిర్వాహకుల నుండి అనుమతి తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. ఈ బౌన్సర్లంతా కూడా తెలంగాణ నుండి వచ్చిన వారే. మరోపక్క కార్లు కూడా ఈ స్థాయిలో కార్లు ఇక్కడ సుమారుగా 3,000 కార్లు ఉన్నాయంటే కారుకి 4 చెప్పున పెట్టుకున్న 12,000 మంది. ఇక బైక్స్ అయితే బైక్ సపరేట్ పార్కింగ్ ఇచ్చారు. బైక్ పార్కింగ్గా సుమారు 10 ఎకరాల స్థలాన్ని ఇక్కడ కేటాయించారు. మరోపక్క రోడ్డు అయితే భీమవరానికి సంబంధించి మెయిన్ రోడ్డు ఏదైతే కాళ్ళ వైపు వెళ్ళే రోడ్డు ఉంటుందో భీమవరం నుండి కలిదిండి వైపు వెళ్ళే రోడ్డు అయితే పూర్తి స్థాయిలో ట్రాఫిక్తో పూర్తిగా ఆగిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వచ్చే కార్లు వెళ్ళే కార్లు అట్లాగే ఈ పార్కింగ్ ఎక్కడ పెట్టాలని చెప్పి కొంతమంది అడ్డంగా పెట్టేయడం కానీ, సో ఇంత ఒక పక్క సందడిగా ఉందని చెప్పుకోవచ్చు, ఒక పక్క పండుగ మొత్తం భీమవరంలోనే ఉందా అనే విధంగా చెప్పుకోవచ్చు. మరోపక్క అసలు ఇంత పండుగలో సామాన్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే కల్చర్ అలవాటైపోతే పండుగ అంటే సంవత్సరం ఏడాది మొత్తం సంపాదించినటువంటి సొమ్మంతా కూడా 3 రోజుల్లోనే
ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకుల ఖాతాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మొదట చిన్నగా మొదలు పెడతారు, డబ్బులు రావడం మొదలుపెట్టిన తర్వాత డబ్బులు వస్తున్నాయన్న ఆనందంలో దాన్ని డబ్బులు చేస్తారు. 1000 నుండి 2000, 3000, 5000 ఒక్కసారిగా తమ జేబులో పండగ ఉంచుకున్న బట్టలు కొనుక్కోవడానికి ఉంచుకున్న డబ్బులను కూడా డబ్బులు అవుతాయన్న ఆనందంలో పెడతారు. వెంటనే ఇక మటాష్ ఆ డబ్బులు నిర్వాహకుల చేతిలోకి వెళ్ళిపోతాయి. ఎవరైతే ఆ బోర్డు పెట్టాడో ఆ బోర్డు పెట్టిన అతని జేబుల్లోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలి. చూసి వెళ్ళిపోతే పర్వాలేదు, జాగ్రత్తగా ఏం జరుగుతుంది. కానీ ఒక్కసారి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వారి మాయలో పట్టడం 100% గ్యారంటీ అన్నారు. 100కి 98 మంది దాకా ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో తెచ్చిన ఆఖరి 100 రూపాయలతో సహా ఆఖరికి 50 రూపాయలు కూడా, ఎందుకంటే మంచినీళ్ళు స్టాల్స్ ఉన్నాయి, డబుల్ రేట్స్ అన్నీ మొత్తం మీ జేబులు అయితే గుళ్ళైపోతాయని చెప్తున్నారు. ఎనివే పండుగ 3 రోజుల పాటు కూడా భీమవరంలో మెయిన్ బరి, అటు శ్రీశైలం కానీ ఇటు పెదమేరులో ఏర్పాటు చేసిన బరి కానీ డేగాపురంలో ఏర్పాటు చేసిన బరి కానీ మొత్తం అంతా కూడా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన అతిథులు, విదేశాల నుండి వచ్చిన అతిథులు, కోటీశ్వర్లు డబ్బు ఏం చేసుకోవాలో అర్థం కాక 3 రోజులు ఇక్కడ భీమవరం పరిసర ప్రాంతాల్లో కూర్చుని అటు ప్యాకెట్ కానీ ఇటు కోడి పందాల మీద కానీ విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు. మరోపక్క అసలు పండుగ సాంప్రదాయం గొబ్బెమ్మలు, ముగ్గులు, పిండి వంటలు, బంధుమిత్రులతో కలిసి కూర్చోవటం, ఇంటిల్లిపాది సరదాగా కూర్చుని ఒక సినిమా చూడటం, లేకపోతే ఈ ఏడాది అంతా ఏం చేశారు, ఏం చేయబోతున్నారనే పలకరింపులు క్రమేపీ మాయమైపోతున్నాయని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో, రాబోయే ఏడాది దీనికన్నా మరింత పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడానికి కూడా నిర్వాహకులు రెడీ అయిపోతున్నారనే చెప్పుకోవచ్చు. సర్తాజ్ అయితే సాగర్, చూస్తున్నాము అక్కడ ఏ విధంగా కార్స్ ఇప్పటికీ కూడా లోపలికి వస్తున్నాయి, కొంతమంది బయటకు కూడా వెళ్తున్నారు. అసలు ఏ టైం వరకు ఈ పందెం బర్లు నిర్వహణకి పర్మిషన్స్ ఉన్నాయి ఆ ఏరియాలో? అయితే దాని గురించి అప్డేట్స్ ఏంటి? అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్న స్థాయిలో ఏర్పాటు చేసుకున్నవారు మధ్యస్థ స్థాయి వారిని పోలీసులు టైమింగ్స్ పెట్టారని మనకు చెప్తున్నారు. అంటే నిర్వాహకులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు, చీకటి పడేలోపు ఆ బరి క్లోజ్ చేశారు. రేటును బట్టి బరి అక్కడ ఎవరైతే జనం వస్తారో ఆ బరికి ఉన్నటువంటి పాపులారిటీ, ఆ ఊరికి ఉన్నట్టున్న పాపులారిటీని బట్టి అనధికారికంగా రేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయని చెప్తున్నారు. సో లైట్లు ఉంటే బరికి ఒక రేటు, లైట్లు లేకపోతే ఒక రేటు. మరోపక్క రాజకీయ నేతల ఒత్తిళ్లు. మీరు ఇక్కడ ఈ బరి చూస్తే సుమారు 5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ బరిలో ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు, LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. వచ్చేవారు వెళ్ళేవారితో బరి సందడిగా ఉంది. మీకు కనపడుతున్న దాంట్లో చూడడానికి ఉన్న వాతావరణం ప్రకారం 5-5:30 గంటలకి చీకటి పడిపోతే సో అప్పుడు లైట్లు ఆన్ అవుతాయి. ఇక ఎన్నింటి వరకు జరుగుతాయి అనేది పోలీసులకే తెలియాలి. ఎందుకంటే ఎన్నింటి వరకు జరుగుతాయనేది పోలీసులకే తెలియాలి. ఎందుకంటే అర్ధరాత్రి 2 వరకు కూడా జరిగాయని చెప్తున్నారు మనకి. సో లైట్లు ఉన్న ప్రతి చోట కూడా అర్ధరాత్రి సామాన్యులకు ప్రవేశం లేకుండా, చూడటానికి వచ్చే వాళ్ళకు ఎటువంటి ప్రవేశం లేకుండా ఈ ఏర్పాట్లు చేశారు. అంటే బయట వారికి ఎవరికి అనుమతి లేకుండా రాత్రిపూట మాత్రం ఓన్లీ కోటీశ్వర్లు, లక్షలాది రూపాయలు పందాలు కాసుకునే వారికి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. పక్క చూసుకుంటే కనుక ఏమాత్రం గొడవ జరిగిన బౌన్సర్లు సిద్ధంగా ఉంటారు. సో బౌన్సర్లు కూడా డ్యూటీలు వేశారు. పగలు ఎవరు చేయాలి, 3 షిఫ్ట్ల కింద డ్యూటీలు వేశారంటే పగలు రాత్రి తేడా లేకుండా ఏ విధంగా ఇక్కడ బౌన్సర్లు పెట్టారంటేనే పగలు రాత్రి తేడా లేకుండా ఏ విధంగా కోడి పందాలు ఆడతారనేది కూడా మీరు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు గోదావరి జిల్లాల కన్నా కూడా తెలంగాణ రాష్ట్రం నుండి, తెలంగాణ సరిహద్దుగా ఉన్న ఈ గ్రామాల నుండి ఎక్కువగా ప్రజలు వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ నుండి గోదావరి జిల్లాల నుండి హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ వీరు మరలా వాళ్ళకి పండక్కి మా ఇంటికి రండి, మా జిల్లాలో కోడి పందాలు బాగా జరుగుతాయి, పండుగ 3 రోజులు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, లేకపోతే రకరకాల గేమ్స్ జరుగుతాయి, పోలీసులు ఏమనరు, అంతా ఇల్లీగల్ అని మీరు చెప్పేవి, వినేవి, చూసేవి అంతా కూడా లీగల్ అని చెప్పడంతో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే అక్కడ బడా కాంట్రాక్టర్లు, ఇతర రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పెద్దలు లేకుండా వారంతా కూడా ఇక్కడికి, అంటే ఇక్కడ అంతా లీగల్ అన్న యాంగిల్లో వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి దీన్ని ఒక సరదాగా లేకపోతే దీన్ని ఒక గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి ఇంతమంది జనం. ఇప్పుడు మనం ఉన్న ప్రాంగణంలోనే సుమారుగా 25,000 మంది దాకా జనం ఉంటారు, చిన్న పెద్ద తేడా లేకుండా. 3,000 కార్లు, సుమారుగా 10,000
బైక్స్ ఉంటాయి. అది కాకుండా ఇక్కడ పార్కింగ్ లోపల సరిపోకపోవడంతో మరలా లోపల వచ్చి దింపేసి మరలా బయటికి వెళ్ళిపోయే కానీ, లేకపోతే ఫ్యామిలీ కూడా అసలు కోడి పందాలు ఎలా జరుగుతాయో చూద్దామని వచ్చి గుండాట్లో పూర్తిగా డబ్బులు పోగొట్టుకోవడం కానీ, ఇలా ఒకటి కాదు. ఇక్కడ నిర్వాహకులు మొత్తం ఈ సామాన్యుల జేబులు గుల్ల చేసి సామాన్యులు అదృష్టం పరీక్షించుకోవడానికి వచ్చి డబ్బులు పోగొట్టుకుంటే, డబ్బున్న వారు సరదా కోసం 1000 రూపాయలని 1,00,000 రూపాయల దాకా పందెం తీసుకువెళ్ళి తమ అంటే ఆనందం కోసం ఆ కోడి పుంజులు దెబ్బలాడుకుంటుంటే ఏ పుంజు గెలుస్తుంది, లేకపోతే పలానా పనుకోకుండా ఇక్కడే ఆ ఫుడ్ సౌకర్యం కూడా కల్పించడం, ఇక్కడే భోజనాలు, ఇక్కడే కూల్ డ్రింక్, మద్యం అయితే ఏరులై పారుతుందనే చెప్పుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులు అసలు గప్చుప్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. సాధారణంగా 3 బాటిల్స్ కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ ఉన్న మనం తీసుకెళ్తుంటే వెంటనే ఎక్సైజ్ అధికారులు ఆ లిక్కర్ కేసు పెడుతుంటారు. కానీ ఈ పండుగ 3 రోజులు అవకాశం ఉంటే ప్రభుత్వం అనుమతిస్తే 4 రోజులు కూడా ఎన్ని లీటర్ల లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నారో, మద్యపాన ప్రియులైతే ఒక పక్క పందాలు, మరో పక్క మద్యం. పందెం చూస్తూనే మద్యాన్ని సేవించడం, మరోపక్క పందాలు చూస్తూనే రకరకాల కార్యక్రమాలు, మరలా పందాలు బోరు కొడితే పక్కనే ఏర్పాటు చేసినటువంటి పేకాట శిబిరానికి వెళ్ళి మరలా అక్కడ పేకాట ఆడుతూ కూడా మద్యం సేవిస్తూ ఉంటారు. సో ఒక క్లబ్ ని తలపించేలాగా గోవాలో ఏ విధంగా కసినోలు ఉంటాయో వాటికన్నా కూడా వాటిని మించి ఇక్కడ ఈ విధమైన ఏర్పాట్లు చేశారంటే నిర్వాహకులకున్న రాజకీయ అండదండలు ఏ విధంగా ఉన్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. మరోపక్క రాత్రిపూట జరిగే పందాలకి మాత్రం ఓన్లీ వివిఐపి యాక్సెస్ మాత్రం ఉంటుందంటున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, కేవలం 5 లక్షల నుండి ఆ పైన పందాలు కట్టేవారిని మాత్రమే రాత్రిపూట పందాలకు నిర్వాహకులు అనుమతిస్తారు అంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.